నీకు ఏది ఇష్టం ఆయనకు బాగా తెలుసు. కానీ ఆయన చిత్తానికి నువ్వు ఎప్పుడు వదిలిస్తావో నీకు ఇష్టమైనది ఏదో ఆయన నూరంతులుగా ఇస్తాడు. అయ్యా నాకు ఇది ఇవ్వు అని అడగడం కాదు, నీకు ఇష్టమైనది ఏదో నాకు ఇవ్వు అని అడగాలి. ఏది నీ బిడ్డలకు, ఇప్పుడు మన బిడ్డలకు వాళ్ళకి ఇష్టమైనది మనం దూరం చేస్తామా? ఇప్పుడు బిడ్డకి ఇన్సర్ట్ చేసుకోవటం ఇష్టం, తీసేరా అంటే బాధపడతారు. నేనేం చేయాలి? ఎంకరేజ్ చేయాలి. వాడికి ఇన్షియేట్ చేసుకునేది మంచిది. ఓకే, నేను దగ్గరుండి చేస్తే వాడికి ఇంకా సంతోషం. నీకు ఏది ఇష్టమో దేవునికి తెలుసు, కానీ అయ్యా నీకు ఇష్టమైంది నాకు ఇవ్వని అడిగినప్పుడు నాకు ఎంత సంతోషం తెలుసు దేవునికి. ఓ నా బిడ్డలు నాకే వదిలేశారు. నేను ఆ కాలంలో నాకది, నాకు ఇది, ఇదే ఇదే అదే అంతివు ఇంతివు ఇదివు అదివు, ఆ కలరు ఈ కలరు ఇదే, కానీ దేవా నీకు ఇష్టమైంది నాకు ఇవ్వు. భూ సంబంధానికి పర సంబంధానికి ఉన్న వ్యత్యాసాన్ని చెప్తున్నాను. నీ చిత్తాన్ని కానీ వదిలేస్తే దేవుడు ఆయన పరలోకం నుండి నీకేం కావాలో ఇస్తాడు.